ఆయన్ని మించిన జడ్జి ఎవరున్నారండి? పరమాత్మ అధ్యక్షుడుగా ఉన్నారండి. ఇక్కడ మయాధ్యక్షేణ కౌంతేయ సూయతే సచరాచరం. ఈ అధ్యాయంలోనే పరమాత్మ మనకు ప్రసాదించి ఉన్నారు. ఆయన అధ్యక్షుడుగా నా పక్కనే ఉన్నారు. అందువల్ల నేను అందిస్తూ ఉన్నాను. నా తిరుగరణ శుద్ధి భావాన్ని అందించడానికి నిమిత్తమాత్రుడు. ఇక్కడ అంటూ ఉన్నారు ఈశ్వరుడు, కౌంతేయ అటువంటి భక్తుడు శీఘ్రంగా అంటే చాలా వేగంగా ధర్మాత్ముడు అవుతాడు, శాశ్వతమైనటువంటి పరమశాంతిని పొందుతాడు. నా భక్తుడు ఎన్నడూ కూడా నష్టానికి గురికాడు. ఆమె భక్త ప్రణశ్యతి అంటే ఇంతకు ముందు పరమ భాగవతులు ఎంతమంది ఆ ఈశ్వరుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించారండి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, శుక, శౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. అటువంటి భాగవతోత్తముల్ని మనం స్మరించుకున్న వాళ్ళ అడుగుజాడల్లో మనం చక్కగా నడుస్తాం అన్నమాట. వాళ్ళ అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుందండి. తథాస్తు తథాస్తు తథాస్తు. మాం హి పార్థవ్యమాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాః తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. అర్జున, స్త్రీ, వైశ్య, శూద్రులు అలాగే చండాలాది పాప యోనుల్లో జన్మించినటువంటి వాళ్ళు నన్నే శరణు పొందినట్లయితే శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక